ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. ఎంతో మంది వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా. ముంబైలో ఫుల్ వానలంట, చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. కానీ తండ్రి మనకి ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పించాడు కదా. మొన్నటిదాకా మనకి వానలే, విజయవాడలో మనకి వానలే. కానీ ఆ పరిస్థితి తీసేసి కేవలం మనం అడిగామని, ఎటువంటి అర్హత లేని మన కోసం మన మాట విని, మన ప్రార్థన విని, అంత ఎక్కువ వర్షాలు ఇవ్వకుండా నార్మల్గానే పడుతున్నాయి కదండి. మరి మా ఏరియాలో అలానే పడుతున్నాయి, మీ ఏరియాలో కూడా అలానే పడుతుంటే అది దేవుని కృప అండి. మరి రాత్రంతా తండ్రి ఆయన కొనుక్కకుండా నిద్రపోకుండా అంత చక్కటి నిద్ర మనకిచ్చాడు కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా ప్రభా మేమంత ప్రశాంతంగా పడుకున్నామంటే, అంత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో మంది ప్రభా ధనవంతులు, బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా నా తండ్రి మరి ఈ నూతన దినం చూడలేక, ఈ నూతన దినంలో మేల్కొనలేక, ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొనకుండా మరణించారు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం తండ్రి. తెల్లారు లేచి ఫోన్ ఓపెన్ చేస్తే ప్రభా ప్రతి న్యూస్ కూడా ఇదే న్యూస్ నా తండ్రి. ఎంతో మంది మరణించారు, ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యాయి, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం తండ్రి. కానీ మేమింత క్షేమంగా మేల్కొన్నామంటే, ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మీ దయ, మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద చూపించి మీ కృప మా చుట్టూ ఉంచడాన్ని బట్టి ఉంచినందుకే తండ్రి. ఎవరిస్తారయ్యా ఇంత భద్రత, ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్త నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం. యేసయ్యా అనే అర్హత మా నోటితో పలికేయడానికి ప్రభా అంత అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా, మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీ జాలి మా మీద చూపించి మా బలహీనతను ఎరిగిన తండ్రి, మరి వాటిని బట్టి ప్రభా మరి మమ్మల్ని బయటపడేసేలా మీ శక్తి మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి మీ దయ, మీ జాలి ఎల్లవేళలా ప్రభా మీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. మీ తోడు మాకు లేకపోతే ఇక మేము ఉండవు నా తండ్రి. ఇక అదే మాకు ఆఖరి దినం అయిపోయింది తండ్రి. అలాంటి పరిస్థితి మీ నుండి దూరం అయ్యే పరిస్థితి మాకు రానివద్దు ప్రభా. మీ కృప మాకు తోడుగా ఉండాలంటే మీ మాటకు లోబడి జీవించాలని ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడారు. అది కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. రాత్రంతా మీరు మేల్కొని, మీరు కునకకుండా నిద్రపోకుండా మాకెక్కడ ప్రమాదం వచ్చిందేమో, మాకెక్కడ డిస్టర్బెన్స్లు వస్తాయేమో అని ప్రభా మరి మీరు మేల్కొని అంత గొప్ప మహిమను వదులుకొని ఆఫ్టర్ ఆల్ మా కోసం మీరు కిందకు వచ్చి మేము అడిగామని మీ కాపుదల మాకు ఇవ్వడానికి ప్రభా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అసలు మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము తండ్రి. మీ పాద దుమ్ముతో కూడా నా తండ్రి పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. ఎందుకంటే ఎంత భయంకరమైన పాపాలు, ఎంత భయంకరమైన పాపపు ఆలోచనలు మాకు వస్తున్నాయో మీకు తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. ఆలోచన మా మనసులోకి రాకముందే మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. మా తలంపులకి ప్రభా మరి మీ రక్షణ కంచె వేయండి. పాపపు ఆలోచనలు మాకు రాకుండా యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ఈ దినమంతా, ఈ నూతన దినమంతా నా తండ్రి మీకు మహిమకరంగా మేము నడుచుకునేలా, మీరు మెచ్చుకునేలా, మీరు ఇష్టపడేలా మేము జీవించలాగున, మేము మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి. మా మాటలతో, మా ప్రవర్తనతో, మా చూపులతో కానీ ఎవరినే బాధ పెట్టకుండా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము నడవకుండా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి మేము చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం. మేమే చేస్తే అది పని సక్సెస్ కాదయ్యా. మీరు మా పక్కన ఉంటేనే, మీరు మాతో ఉండి మాకు ధైర్యం చెప్పి ఆ పని ఎలా చేయాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మేము చేయగలం నా తండ్రి. మీ కృప, మీ సహాయం, మీ తోడు మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా.
మిమ్మల్ని అడిగే అర్హత ఏ మాత్రము లేదు. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మనుషుల సహాయము వ్యర్థమన్నారు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే మిమ్మల్ని ఆశ్రయించడమే మాకు మేలన్నారు. మనుషుల సహాయం మాకొద్దు తండ్రి, మనుషుల తోడు మాకొద్దు, మీ సహాయం ఉంటే చాలు, మీ తోడు మాకుంటే చాలు ప్రభా. మీ కృప అనుగ్రహించి మీ తోడు మాకు ఇవ్వమని మరి ఈ దినమంతా మీకు మహిమకరంగా మీరు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుకుంటా, మీకు ఇష్టంగా ప్రభా మేము బ్రతికేలా, మేము మాట్లాడేలా, మేము ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.